మార్నింగ్ టు ఆల్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా వీక్షక కుటుంబం అంతటికి మరొకసారి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రియులరా, ప్రతిదినం దేవుని వాగ్దానం చేత బలపరచబడడం అది ఎంతైనా ఆశీర్వాదకరం. ఈ దినం కూడా ప్రభు మనందరితో మాట్లాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే రండి, పరిశుద్ధ గ్రంథాలు తెరచి 119వ కీర్తన 175వ చరణాన్ని చదువుదాం. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. దేవుడి మాట చేత మనలను బలపరిచి ఈ లోకములో మనలను నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ మాట ఎంత గొప్ప మాట అంటే నిజమే కదా. ఆయన మనలను బ్రతికిస్తే మనం ఆయనను స్తుతించగలం. బ్రతికి ఉంటే ఏదైనా చేయగలమండి. మన జీవితంలో, మన బ్రతుకులో ఆత్మ ఉన్నంత వరకు కదా, జీవనం ఉన్నంత వరకు కూడా మనం ఏమైనా చేయగలం. అదే ఈ బ్రతుకులో జీవనం లేకపోతే, ఈ బ్రతుకులో ఆత్మ లేకపోతే మనం ఏమీ చేయలేము కదా. మన్ను నిన్ను స్తుతించునా అని అంటాడు ఒక చోట. నిజమే ప్రియులారా, మన్ను స్తుతించలేదు కదా, శరీరం స్తుతించలేదు కదా. శరీరము ఆత్మ కలిగి ఉంటే ప్రభుని స్తుతించగలం కదా. అలాగనే ప్రియులారా, ఇక్కడ భక్తుడు అంటా ఉన్నాడు, నీవు నాకు బ్రతుకునిస్తే ఆ బ్రతుకు ద్వారా నేను స్తుతిస్తానని భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. నిజమే, ఆయన మనలను బ్రతికిస్తా ఉన్నాడు, ఆయన మనలను పోషిస్తా ఉన్నాడు, ఆయన మనలను రక్షిస్తా ఉన్నాడు. ఎందుకంటే మనము ఆయనను స్తుతించాలని ఆయన మనలను బ్రతికిస్తున్నాడు. ప్రియులారా, అది నిజమే. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో ఉంటుంది, ఆయన ముందుగానే తన కోసం నిర్ణయించుకున్నాడట. ఎందుకో తెలుసా? జగత్ పునాది వేయబడక ముందే దయా సంకల్పము చెప్పున తన చిత్త ప్రకారమైన జీవితాన్ని జీవిస్తూ తన కొరకు, తన మహిమకు కీర్తి కలగాలని, మన ద్వారా తన మహిమకు కీర్తి కలగాలని మనల్ని సృష్టించాడు దేవుడు, మనల్ని సృజించాడు దేవుడు, మనల్ని బ్రతికిస్తున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఆయన మహిమకు కీర్తి తేవాలని, మన ద్వారా, నా ద్వారా, నీ ద్వారా దేవుని నామానికి మహిమ రావాలని, మహిమ కలగాలని తన చిత్త ప్రకారము, తన దయా సంకల్పము చెప్పున ముందుగానే తన కోసం నిర్ణయించుకుని దేవుడి లోకానికి మనలను పంపించాడు. ప్రియులారా, తనను స్తుతించడానికి, మన ద్వారా తన మహిమకు కీర్తి కలగాలని. నిజమే ప్రియులారా, నేడు మానవులందరూ కూడా, మనుషులందరూ ఎలాగూ ఆలోచన చేస్తూ ఉన్నారంటే, దేవుడు సృష్టించాడు నా కోసమే, నా బ్రతుకు నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, నా జీవనం నా ఇష్టం అని అనుకుంటూ తన కొరకు తను చెడు కార్యాలను చేస్తూ, చెడు పనులను చేస్తూ, భయంకరమైనటువంటి వ్యసనాలకు అలవాటైపోయి, గురి అయిపోయి తన జీవితాన్ని, తన బ్రతుకును పాడు చేసుకుంటూ ఉన్నారు కొందరు. అరే, నా బ్రతుకే, నా శరీరం ఇది, నా బ్రతుకిది, నా శరీరానికి నేనే అధికారిని అని మన శరీరాన్ని, మన బ్రతుకును, మన జీవనాన్ని మనం పాడు చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఈ జీవితం, ఈ బ్రతుకు నీ కొరకు కాదు, ఆయనను మహిమపరచడానికి, ఆయనకు ఘనత తేవడానికి, ఆయన నామానికి మహిమ తేవడానికి ఆయన మనకు ఈ బ్రతుకునిచ్చాడు. ప్రియులారా, ఈ శరీరం ఇచ్చాడు. ఈ శరీరం ద్వారా, ఈ ఆత్మ ద్వారా ప్రభుని స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయన నామానికి మహిమ తేవడానికి, కీర్తి తేవడానికి, కీర్తి కలగాలని మనలను సృష్టించాడు దేవుడు. ప్రియులారా, గనక మర్చిపోకండి, ఈ జీవనం, ఈ శరీరం, ఈ ఆత్మ అది నీది కాదు, దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చాడు గనక నమ్మకంగా ఈ లోకంలో జీవిస్తూ, ఆయన న్యాయ విధులను, ఆయన వాక్యాన్ని పఠిస్తూ, ప్రార్థన చేసుకుంటూ, ఇదిగో ఆయనను ఈ శరీరం ద్వారా, ఈ ఆత్మ ద్వారా ఆయన నామానికి మహిమ కలుగునట్లు మనం ఈ లోకంలో జీవిస్తే ప్రియులారా, అది ఎంతైనా ఆశీర్వాదకరం. ఈ ఉదయకాల సమయంలో, ఈ ఉదయకాల ధ్యానం ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, ప్రభు నిన్ను బ్రతికిస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయనను స్తుతిస్తావని, ఆయన నిన్ను రక్షిస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన మహిమకు కీర్తి తీసుకుని వస్తావని, ఆయన నామాన్ని గణపరుస్తావని, ఆయన నామాన్ని హెచ్చిస్తావని నీ బ్రతుకు ద్వారా ప్రభు నిన్ను బ్రతికిస్తా ఉన్నాడు. గమనిస్తా ఉన్నావా ఈ సత్యాన్ని? ఈ బ్రతుకు, నీవు బ్రతుకుతున్న బ్రతుకు, నీవు జీవిస్తున్న ఆ జీవనం అది నీది కాదు ప్రియులరా, దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించి, ఆయన నిన్ను రక్షించి ఈ లోకంలో నడిపిస్తా ఉన్నాడు. గనక ప్రభువానికి స్తోత్రం. నిన్ను స్తుతిస్తావన్నాను ప్రభువా, నిన్ను స్తుతిస్తాను ప్రభువా, నిన్ను గణపరుస్తాను ప్రభువా, ఈ శరీరం ద్వారా నీ నామానికి మహిమ తీసుకొస్తాను ప్రభువా అని ఈ ఉదయకాలమే గొప్ప తీర్మానం తీసుకుని దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుని కొరకు జీవిద్దాం. ప్రియులరా, ఈ లోకములో
నీ బ్రతుకు కొరకు నువ్వు ఎంత కష్టపడుతున్నావో, నువ్వు బ్రతకాలని, నువ్వు జీవించాలని నువ్వు ఎంతగైతే నీ శరీరం కొరకు కష్టపడతా ఉన్నావో, నీ శరీరం కొరకు ఎంత శ్రద్ధ తీసుకుంటా ఉన్నావో, నీ ఆత్మ కొరకు కూడా అంతగా శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం పిల్లారా. శరీరానికే కాదు, ఆత్మ కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఆత్మను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆత్మ ఎటు వెళ్లకుండా, ఎటు లోకానికి గురి కాకుండా, ఎటు అపవాదికి గురి కాకుండా, అపవాది వైపు వెళ్లకుండా, లోకంలోనికి వెళ్లకుండా దేవుని కొరకు బ్రతికే విధంగా, దేవుని మాత్రమే స్తుతించే విధంగా, దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా నీ ఆత్మ నీవు అలాగూ జీవించగలిగితే అది నిన్ను పరలోకానికి చేస్తుంది, పరముకు చేరుస్తుంది. పరలోకంలో ఆయనతో సంతోషించి మరింతగా స్తుతించగలవు. దేవుడు అతి భాగ్యం, పరలోకపు భాగ్యం నీకు, నాకు, మన కుటుంబాలకు దయచేయాలంటే ఇదిగో భక్తుడు ప్రార్థన చేశాడు, ప్రభువా నీవు నన్ను బ్రతికించు, నేను నిన్ను మాత్రమే స్తుతిస్తాను అని ఎలాగైతే అడిగాడో మనం కూడా, మనకు బ్రతుకునిచ్చాడు గనక, నీవు బ్రతుకునిచ్చావయ్యా, నీకు స్తోత్రం ప్రభువా, గనక నేడు నుండి ఇప్పటి నుండే నిన్ను స్తుతిస్తానని, నీవు నాకు అనుగ్రహించినటువంటి ఈ ఆత్మ ద్వారా, ఈ శరీరం ద్వారా, ఈ అవయవాల ద్వారా నిన్ను మాత్రమే గణపరుస్తాను, నీ నామానికి మాత్రమే కీర్తి తీసుకుని వస్తాను, నీ మహిమకు మాత్రమే కీర్తి కలుగునట్లుగా నేను జీవిస్తాను, నేను స్తుతిస్తాను అని తీర్మానం తీసుకుందాం. అలాగను ప్రభువును స్తుతించేవారిగా మనము మన కుటుంబాలు ఉండి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం. దేవుడిచ్చే ఆశీర్వాదము దీవెన మనకు, మన కుటుంబాలకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మీరున్న స్థలాల్లో కళ్ళు మూసుకోండి. ఈ ఉదయకాల సమయమున మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా దేవ, నీ నామానికి వందనాలు. ఈ దినం చక్కని మాట చేత మమ్మల్ని బలపరిచారు ప్రభువా. నీవు నన్ను బ్రతికించుము, నేను నిన్ను స్తుతిస్తానని భక్తుడు ప్రార్థించాడు నాయన. ఇదిగో మేము కూడా ప్రార్థిస్తా ఉన్నాం. దేవా మమ్మల్ని బ్రతికించండి అయ్యా. ఈ బ్రతుకు ద్వారా, ఈ జీవనం ద్వారా నిన్ను మాత్రమే గణపరుస్తాం, నిన్ను మాత్రమే స్తుతిస్తాం. ఆనాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు ఆ సంఘానికి రాస్తూ ఆయన ముందుగానే నిర్ణయించుకున్నాడని, తన దయా సంకల్పము చెప్పున తన చిత్త ప్రకారము నీ నామానికి, నీ మహిమకు కీర్తి కలగాలని మమ్మల్ని సృష్టించావనేటువంటి సత్యాన్ని మేము వినగలిగాం. దేవా, ఇక నుండి తండ్రి ప్రభువా నీ కొరకు బ్రతుకుతూ, నీ కొరకు జీవిస్తూ, నీ నామానికి కీర్తి కలిగినట్లు మా జీవనం అయ్యా, మా బ్రతుకు ఉన్నట్టు మీరు కృప చూపు నడిపించమని ప్రార్థన చేస్తూ, అయ్యా ప్రత్యేకంగా ఈ దినచర్య అంతట్లో మీరు తోడుగా ఉన్నాడు. ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, పనులలో మీరు తోడండి, ఆదరించి నడిపించమని ప్రార్థన చేస్తూ, మీరు మాత్రమే మహిమపరచబడమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దైవజనులు చెప్పబడిన వర్తమానాల ద్వారా బలపరచబడినట్లయితే ఈ లింకును అనేకులకు షేర్ చేసి మా ఈ పరిచర్యను సహకరించి ప్రోత్సహిస్తూ మీరు కూడా ఈ పరిచర్యలో ఒక కుటుంబం కావాలని ఆశిస్తున్నాము. ప్రత్యేక ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 96182080